సరే. సో, ఈసీసీలోనే చేయాలి. యాక్చువల్‌గా ఈసీసీ అసలు అవసరం లేదనుకుంటే మీకు ఎస్ఐపి సాఫ్ట్‌వేర్ అనేది ఎస్ఐపి కంపెనీ వాళ్ళు సర్వర్ ప్రొవైడ్ చేయరు. కంప్లీట్‌గా ఈసీసీయే మీకు చాలా ఇంపార్టెంట్. అది. 3-5 అవర్స్ అట్‌లీస్ట్ ఒక 3 అవర్స్ ప్రాక్టీస్ చేయండి. ఒక 2 అవర్స్ ప్రాక్టీస్ చేయాలి. కంపెనీ కోడ్స్ కూడా ఎక్కువ క్రియేట్ చేయొద్దు. ఒక 2 కంపెనీ కోడ్స్ ఈసీసీ, 2 కంపెనీ కోడ్స్ S/4HANA ప్రాక్టీస్ చేయాలి. తర్వాత సెమినార్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక సెమినార్స్ ప్లాన్ చేసుకోండి. పీపీటీ ప్రజెంటేషన్ తయారు చేయండి. ఎస్ఏపి గురించి. ఎస్ఏపి గురించి పీటీపీ ప్రజెంటేషన్ తయారు చేయండి. ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని మీకు ఆల్రెడీ మనకి గ్రూప్ ఉంది. ఈ గ్రూప్‌లోనే ఎక్స్‌ప్లనేషన్ చెప్పండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాకు కాల్ చేసి చెప్పండి. క్లాస్ అయిన వెంటనే మీరేం చేయాలి? సెమినార్స్ చెప్పండి. సెమినార్స్